అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో టీడీపీ నేతలు జక్కల చెరువు ప్రతాప్ వర్గం హల్చల్ సృష్టించారు. పట్టణంలోని వైసీపీకి చెందిన మాజీ ఎంపీపీ కోన మురళీధర్ రెడ్డి ఇంటిపై కర్రలు రాడ్లతో దాడి చేశారు. పలువురు స్థానికులు చూస్తూ ఉండగానే వైసీపీ నేత కోన మురళీధర్ రెడ్డి ఇంటిపై రాళ్లతో ఇంటి తలుపులు అద్దాలు ధ్వంసం చేసి ఇంటి బయట ఉన్న కారుకు అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేసి హల్చల్ చేశారు. అంతటితో ఆగకుండా ఎవరైనా చూసినట్లు చెబితే చంపేస్తామంటూ స్థానికులు బెదిరించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన విషయంలో ఇంటి యజమాని ఇంటిలో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఘటన జరగక మున్పే గుత్తి సీఐ వెంకటేశ్వర్లు ఇంటికెళ్లొద్దంటూ వైసీపీ నేతను హెచ్చరించడం, సీఐ చెప్పిన కాసేపటి తర్వాతే టీడీపీ నేతలు ఇంటిపై దాడి చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. అదేవిధంగా జక్కల చెరువు ప్రతాప్ వర్గం పెద్ద ఎత్తున భూములను కబ్జాలు చేస్తూ చెరువులో అక్రమంగా ఇసుకను తరలించడం, మండల పరిధిలో పెద్ద ఎత్తున పేకాట స్థావరాలను కూడా ఏర్పాటు చేసినట్లు అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని గొడవలను నివారించాల్సిన గుత్తి సీఐ వైసీపీ నేతను బెదిరించడం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక ప్రెస్ మీట్లలో కూడా టీడీపీ నేతలు ఎక్కడైనా రౌడీజానికి పాల్పడితే అలాంటి వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నేతలకు రౌడీ పాలన చేయొద్దని చెబుతున్నా ఇలాంటి టీడీపీ నేతలు రౌడీజం చేయడంపై పలువురు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల టీడీపీ పార్టీకే రాబోయే స్థానిక ఎన్నికల్లో తీవ్ర నష్టం వాటిల్లి ప్రమాదం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందేనంటూ నేతలు చర్చించుకుంటున్నారు. ఎవరో వచ్చి రాలేసిరి పైన. ఎన్ని గంటల సమయంలో? అర్ధ గంట పైన అయింది. ఎంతమంది వచ్చినారు? వచ్చింటారు 50-60 మంది అన్న వచ్చింటారు. ఎందుకు? అది ఏమో విషయం జరిగింది, మనకు కూడా తెలియదు. మేము ఇక్కడ ఉన్నాము. రాలేసిరి మీరు చూసినారా? ఇక్కడ ఉన్నారు కదా, మీరు చూసినారా? ఎవరు వాళ్ళ పేర్లు అనేది తెలియదు మాకు. ఇక్కడ ఏ ఊరు వెళ్ళినా?